హే హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దిస్ ఇస్ రాజు ఛానల్. ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచెస్ సంబంధించిన టికెట్ సేల్స్ అనేవి మీకు డిస్ట్రిక్ట్ యాప్లో సేల్కి అయితే వచ్చినాయి. ఎవరైనా సరే టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటే డిస్ట్రిక్ట్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు సన్ రైజర్స్ హైదరాబాద్ టికెట్ సెక్షన్లోకి రండి. డిస్ట్రిక్ట్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత టికెట్ సెక్షన్లోకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ టికెట్లు ఇవి వచ్చేసి బుక్ టికెట్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ మనం ట్యాప్ చేసుకుంటే మనకి ఇక్కడ క్యూ సిస్టమ్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ క్యూ సిస్టమ్ వచ్చిన తర్వాత మనకి క్యూ సిస్టమ్ అయిపోయిన తర్వాత మనకి టికెట్లు బుక్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే వస్తుంది. అప్పుడు మనం టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. దానికన్నా కింద చూసుకోవచ్చు, మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఒకరు వచ్చేసి మ్యాక్సిమం 4 టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మీకు టికెట్ టైం విండో కూడా ఇస్తున్నారు. 10 మినిట్స్లో మనం టికెట్కి సంబంధించినటువంటి అమౌంట్ అనేది మనం పే అయితే చేశారనమాట. అమౌంట్ పే చేస్తే మనకి టికెట్స్ అనేవి సక్సెస్ఫుల్గా మనం పర్చేస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ కింద చూసుకుంటే స్టేడియం వర్చువల్ వ్యూ కనిపిస్తుంది, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఈ కింద చూసుకుంటే మనకి ఏ స్టాండ్స్లో ఎంత ప్రైస్ ఉంది ఏందనేది మనకి ఇక్కడ కంప్లీట్గా మనకి డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడైతే మీరు ఒకసారి అయితే ఒక లుక్ అయితే వేయండి కింద. ఇప్పుడు నేను ఈ లైక్ క్యూ లైన్ అయిపోయిన తర్వాత మీకు టికెట్ ఎట్లా బుక్ చేసుకోవాలి ఏంది అనేది కంప్లీట్ ప్రాసెస్ అయితే నేను మీకు చేసి అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, మనకి క్యూ సిస్టమ్ అనేది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ టికెట్లు బుక్ చేసుకోవడానికి మనకి ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. మనకి ఇక్కడ పైన ఫిల్టర్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ ప్రైజెస్ వైజ్గా మనకి ఇక్కడ స్టాండ్స్కి సంబంధించినటువంటి ప్రైజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అండ్ పైన మనకి టైమర్ కూడా రన్ అవుతుంది. మనం 10 మినిట్స్ లోపల మనం టికెట్స్కి బుక్ చేసుకొని టికెట్స్కి పేమెంట్ అయితే కంప్లీట్ చేస్తే మనకి టికెట్స్ అనేవి సక్సెస్ఫుల్గా పర్చేస్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు 750 రూపీస్ స్టాండ్స్ వచ్చేసి మీకు ఇక్కడ ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. మీరు ఇక్కడ ప్రైస్ మీద ట్యాప్ చేసుకొని డిఫరెంట్ స్టాండ్స్ అయితే మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ 1850 కానీ లేకపోతే 2750 కానీ లేదంటే ఇక్కడ 4500 కానీ లేకపోతే 6500 కానీ ఇట్లా డిఫరెంట్ స్టాండ్స్లో డిఫరెంట్ ప్రైజెస్ తోటి మీకు టికెట్స్ అనేవి సేల్కి అయితే అవైలబిలిటీకి అయితే ఉన్నాయి. అండ్ మీరు ఏ స్టాండ్లో కావాలంటే ఆ స్టాండ్లో టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇక్కడ సౌత్ వెస్ట్ కానీ సౌత్ ఈస్ట్లో కానీ టికెట్లు అయితే బుక్ చేసుకుని ట్రై చేద్దాము. మనం మోస్ట్లీ ప్రిఫర్ చేసేది సౌత్ వెస్ట్ కానీ సౌత్ ఈస్ట్ కానీ బడ్జెట్లో ఉంటే మంచి వ్యూ ఆఫర్ చేస్తాయి కాబట్టి. అండ్ ఇక్కడ మనకి ఆ స్టాండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ చూసుకోవచ్చు మనకి టికెట్స్ ప్రైజెస్ అనేవి వస్తాయి అనమాట. టికెట్ ప్రైజెస్ చూసుకోవచ్చు. ఇక్కడ మనం డైరెక్ట్ మనకి ఇక్కడ సీట్ నెంబర్స్ ఉండవు కాబట్టి ఇక్కడ యాడ్ అని వస్తుంది. ఎన్ని టికెట్లు కావాలంటే అన్ని టికెట్లు యాడ్ చేయాలి. మాక్సిమం 4 టికెట్స్ మనం యాడ్ అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత మనకి టికెట్స్ సంబంధించినటువంటి అమౌంట్ అనేది కింద అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి చెక్అవుట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, మనం దాని మీద ట్యాప్ చేసుకోవాలి. దాని మీద ట్యాప్ చేసుకుంటే మనం నెక్స్ట్ స్టెప్ అనేది వెళ్ళిపోతాం. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇక్కడ మ్యాచ్ టికెట్లకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు టికెట్స్ డెలివరీ ఫిజికల్ టికెట్స్ విల్ బి డెలివరీ టు యువర్ అడ్రస్ బిఫోర్ ద ఈవెంట్ అని చెప్పింది. మీకు కానీ టికెట్స్ కానీ డెలివరీ కావాలనుకుంటే మీరు డెలివరీ ఆప్షన్ చూస్ చేసుకొని మీ అడ్రస్ ఇచ్చేసేయండి, మీ పిన్ కోడ్ అవన్నీ కరెక్ట్గా ఇవ్వండి, మీ మొబైల్ నెంబర్ కానీ పిన్ కోడ్ కానీ మీకు అవన్నీ ఇస్తే మీకు టికెట్స్ అనేవి డెలివరీ అయితే అయిపోతాయి. మనకి ఇక్కడ డెలివరీ ఆప్షన్ వద్దు, మాక్సిమం డెలివరీ ఆప్షన్ కాకుండా మీరు పికప్ ఆప్షన్ పెట్టుకోండి. పికప్ ఆప్షన్ పెట్టుకుంటేనే మీకు ఈజీగా అయితే ఉంటుంది. డెలివరీ ఆప్షన్ పెట్టుకుంటే కొన్నిసార్లు డెలివరీ రాకపోవడం ఇట్లాంటివన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి పికప్ ఆప్షన్ పెట్టుకోండి. పికప్ ఆప్షన్ పెట్టుకున్న తర్వాత మీరు కిందికి అయితే స్క్రోల్ చేయండి. కింది స్క్రోల్ చేస్తే వాళ్ళు ఎక్కడెక్కడ మీకు పికప్ ఆప్షన్స్ వాళ్ళు ఇస్తున్నారని చెప్పేసి మనకి ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు జిమ్ఖానా గ్రౌండ్. ఈ జిమ్ఖానా గ్రౌండ్ దగ్గర వచ్చేసి మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ పికప్ లొకేషన్ అయితే ఉంది. మీరు లొకేషన్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కూడా మీరు చేంజ్ మీద ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ 16th మార్చ్ నుంచి మీరు టికెట్స్ అనేవి రిడీమ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు 11 AM to 2 PM అని చెప్పేసి ఇక్కడైతే ఉంది. మీరు ఇక్కడైతే మీరు టికెట్స్ అనేవి పికప్ అయితే చేసుకోవచ్చు. ఫిజికల్ టికెట్స్ ఉంటేనే వాళ్ళు స్టేడియంలోకి మీకు అలౌ అయితే చేస్తారు. ఇక్కడ నోట్ కూడా ఇచ్చి చూడండి. ఇక్కడ మీరు చేంజ్ అనే ఆప్షన్ మీద చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మార్చ్ 16 నుంచి 11 AM to 6 PM వరకు మీరు టికెట్స్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చేంజ్ పికప్ లొకేషన్ దగ్గర చేంజ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకొని మీరు ఇక్కడ డేట్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. డేట్ కూడా ఉంటుంది. డేట్ వైజ్ మీరు 17 కానీ 18 కానీ 19 కానీ 20 కానీ 21 కానీ 22 కానీ మీరు ఏ రోజు పికప్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ రోజు మీరు ఆ డేట్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ డేట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత 11 AM కానీ 2 PM కానీ ఇట్లా మీరు ఏ టైంకి మీరు టికెట్స్ అనేవి పికప్ చేసుకోవాలనుకున్నట్లా కంప్లీట్గా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ మీరు కింద ప్రాసెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. ఆప్షన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కింద వచ్చేసి మీకు ఆఫర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు కింద చూసుకుంటే మీకు టికెట్స్ ప్రైస్ అమౌంట్ కానీ మొత్తం అయితే కనిపిస్తుంటాయి అనమాట. ఈ అమౌంట్స్ కింద స్క్రోల్ చేసిన తర్వాత మన మెయిల్ ఐడి కానీ లేకపోతే మన ఫోన్ నెంబర్ కానీ ఇట్లా అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ చూసుకున్న తర్వాత మనం యాడ్ పేమెంట్ మెథడ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోవాలి. యాడ్ పేమెంట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మనం కానీ పేమెంట్ కంప్లీట్ చేసినట్టయితే మనకు టికెట్స్ అనేవి సక్సెస్ఫుల్గా బుక్ అవుతాయి. బుక్ అయిన తర్వాత ఆ టికెట్కి సంబంధించినటువంటి
క్యూఆర్ కోడ్ అనేది మనకి ప్రొఫైల్ సెక్షన్లో అయితే ఉంటుంది అనమాట. ఆ క్యూఆర్ కోడ్ని మనం ఆ టికెట్స్ రిడీమ్ చేసుకునేటప్పుడు వెళ్ళి మనం అక్కడ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు వచ్చేసి ఆ టికెట్ని క్యూఆర్ని స్కాన్ చేసుకుని వాళ్ళు మనకి ఫిజికల్ టికెట్స్ అనేవి ఇస్తారు. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ కానీ లేదంటే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి కానీ ఐపీఎల్ 2025లో జరిగేటువంటి మ్యాచెస్ సంబంధించిన టికెట్స్ని అయితే మీరు అయితే బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే మీకు నచ్చుంటుంది. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.